కృత్రిమ మేధస్సు అంటే ఏఐ సమాజంపై ఎలాంటి ప్రభావం చూపుతోంది? ఈరోజు మనం దాని గురించి మాట్లాడుకుందాం. ఈ శతాబ్దంలోకి అడుగు పెడుతున్న కొద్దీ ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది. కృత్రిమ మేధస్సు అంటే ఏఐ మన ప్రపంచాన్ని మారుస్తోంది. మనం ఊహించని విధంగా మనం ఎలా పని చేస్తాం అనే దాని నుండి మనం ఎలా జీవిస్తాం అనే దాని వరకు ఏఐ ప్రతి చోట ఉంది. కానీ ఈ కొత్త సాంకేతికతతో పాటు గొప్ప అవకాశాలు మరియు తీవ్రమైన సవాళ్లు కూడా ఉన్నాయి. ఏఐ ఇప్పుడు మన దైనందిన జీవితంలో ఒక భాగం అయిపోయింది. చాలా సార్లు మనకు తెలియకుండానే. మీరు ఎప్పుడన్నా సిరి, అలెక్సా లేదా గూగుల్ అసిస్టెంట్ ని ఉపయోగించినట్లయితే మీరు ఏఐతో సంభాషించారు. ఈ ఉపకరణాలు మన షెడ్యూల్ను నిర్వహించడంలో, సంగీతం వినడంలో మరియు మన ఇళ్లను నియంత్రించడంలో కూడా సహాయపడతాయి. ఇది కిరాణా దుకాణాలలోని సెల్ఫ్ చెక్అవుట్లో ఉంది, నెట్ఫ్లిక్స్ సిఫార్సులలో ఉంది, మరియు ట్రాఫిక్ జామ్లను నివారించడానికి మేము ఉపయోగించే ట్రాఫిక్ నావిగేషన్ యాప్లలో ఉంది. ఆరోగ్య సంరక్షణలో ఏఐ గణనీయమైన పురోగతిని సాధిస్తోంది. వైద్య చిత్రాలను విశ్లేషించడానికి వైద్యులు ఇప్పుడు ఏఐని ఉపయోగిస్తున్నారు. ఇది వేగవంతమైన మరియు మరింత ఖచ్చితమైన రోగ నిర్ధారణలకు దారితీస్తుంది. కొన్ని సందర్భాలలో ఏఐ శక్తితో నడిచే రోబోట్లు శస్త్రచికిత్సలకు సహాయపడతాయి, ఖచ్చితత్వాన్ని మెరుగుపరుస్తుంది. వ్యాధి వ్యాప్తిని అంచనా వేయడంలో మరియు రోగి సంరక్షణను మెరుగుపరచడంలో కూడా ఏఐ సహాయపడుతుంది. పెద్ద మొత్తంలో వైద్య డేటాను విశ్లేషించడం ద్వారా తోరణులను గుర్తించడం లేదా చికిత్సలను సూచించడం ద్వారా తయారీ వంటి పరిశ్రమల్లో ఏఐ ఉత్పత్తి ప్రక్రియలలో విప్లవాత్మక మార్పులు తెస్తోంది. రోబోట్లు మనుషుల కంటే వేగంగా మరియు మరింత ఖచ్చితంగా పనిచేయగలవు, పునరావృతమయ్యే పనులను నిర్వహించగలవు. కొన్ని సందర్భాలలో అవి మనుషులతో కలిసి పని చేస్తాయి, వారి నైపుణ్యాన్ని పెంచుతుంది మరియు ఉత్పాదకను పెంచుతుంది. కొత్త ఉత్పత్తులను రూపొందించడానికి మరియు సరఫరా గొలుసులను ఆప్టిమైజ్ చేయడానికి కూడా ఏఐని ఉపయోగిస్తున్నారు. అయితే ఏఐ వేగవంతమైన అభివృద్ధి దాని లోపాలతో వస్తుంది. అతిపెద్ద ఆందోళన ఉద్యోగ నష్టాలు. ఏఐ మానవ పనులను ఆటోమేట్ చేయడంతో చాలా మంది కార్మికులు తమ ఉద్యోగాలు యంత్రాల ద్వారా భర్తీ చేయబడతాయనే భయంతో ఉన్నారు. లక్షలాది ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నాయని అధ్యయనాలు అంచనా వేస్తున్నాయి, ముఖ్యంగా తయారీ, రీటైల్ మరియు ఆరోగ్య సంరక్షణ వంటి పరిశ్రమలలో. కానీ పని పూర్తిగా అదృశ్యం అవుతుందని దీని అర్థం కాదు. ఏఐ ఆగమనం కొత్త ఉద్యోగ అవకాశాలను కూడా సృష్టిస్తోంది. ఏఐ సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ డేటా శాస్త్రవేత్తలు, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్లు మరియు సైబర్ భద్రతా నిపుణులకు డిమాండ్ పెరుగుతుంది. వారు అభివృద్ధి చెందుతున్న కార్యాలయంలో కొత్త నైపుణ్యాన్ని నేర్చుకుంటున్నారు. అయితే ఈ పరివర్తనకు విద్య మరియు శిక్షణలో పెట్టుబడులు అవసరం. మరో ప్రధాన ఆందోళన గోప్యత. ఏఐ వ్యవస్థలు పని చేయడానికి మన ఆన్లైన్ ప్రవర్తన నుండి మన భౌతిక స్పహనాల వరకు చాలా వ్యక్తిగత డేటాను సేకరిస్తాయి. ఏ డేటాను తరచుగా సేవలను వ్యక్తిగతీకరించడానికి ఉపయోగిస్తారు, కానీ దుర్వినియోగం చేయవచ్చు. ఏఐ శక్తితో నడిచే గుర్తింపు మరియు ప్రిడిక్టివ్ అల్గారిథంలు మన డేటాను ఎలా ఉపయోగిస్తున్నారు అనే దాని గురించి తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతాయి, మరియు దానికి ఎవరికి ప్రాప్తి ఉంది. నీతి అనేది మనం పరికరించాల్సిన మరో రంగం. ఏఐని హాని కలిగించడానికి కూడా ఉపయోగించవచ్చు. ఏఐ ఉపయోగించి సృష్టించబడిన డీప్ ఫేక్లను, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి ఉపయోగించవచ్చు. ఆన్లైన్లో మనం చూసే వాటిపై నమ్మకానికి కట్టతరం చేస్తుంది. అదనంగా ఏఐ వ్యవస్థలు డేటా ఆధారంగా పక్షపాతాలను కలిగి ఉండొచ్చు. వాటికి శిక్షణ ఇవ్వబడింది. నియామకం, క్రిమినల్ జస్టిస్ లేదా రుణాలు వంటి రంగాల్లో అన్యాయమైన ఫలితాలకు దారితీస్తుంది. ఈ నష్టాల కారణంగా నైతిక ఏఐ అభివృద్ధి కోసం పిలుపు పెరుగుతోంది. ఏఐ వ్యవస్థలు పారదర్శకంగా, న్యాయంగా మరియు పక్షపాతం లేకుండా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. దీని అర్థం డేటా గోప్యతను నిర్ధారించే నిబంధనలను సృష్టించడం మరియు వారి ఏఐ సాంకేతికతల వాడకం కోసం కంపెనీలు జవాబుదారీగా ఉంచడం. సవాళ్లు ఉన్నప్పటికీ మంచి కోసం ఏఐలో అపారమైన సామర్థ్యం ఉంది. ప్రకృతి వైపరీత్యాలను అంచనా వేయడానికి మరియు విపత్తు ప్రతిస్పందనలో సహాయక ప్రయత్నాలను సమన్వయం చేయడానికి ఇప్పటికే ఏఐని ఉపయోగిస్తున్నారు. ఇది శాస్త్రవేత్తలు వాతావరణ మార్పును ట్రాక్ చేయడంలో, మరింత స్థిరమైన పరిష్కారాలు అభివృద్ధి చేయడంలో సహాయపడుతోంది. విద్యలో
ఏఐ శక్తితో నడిచే ఉపకరణాలు వ్యక్తిగతీకరించిన అభ్యాస అనుభవాలను అందిస్తున్నాయి. గతంలో సాధ్యం కాని విధంగా విద్యార్థులు మరియు ఉపాధ్యాయులకు మద్దతు ఇస్తున్నారు. మనం ముందుకు సాగుతున్నప్పుడు మానవులు మరియు ఏఐ మధ్య సంబంధం అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. మానవులను భర్తీ చేయడానికి బదులుగా ఏఐ మానవ సామర్థ్యాలను పెంచుతుంది. ఏఐ మనతో కలిసి పనిచేసే ప్రపంచాన్ని ఊహించుకోండి. మానవాళి ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లను పరిష్కరించడంలో సహాయపడుతుంది. అది వ్యాధులను నయం చేయడం అయినా, వాతావరణ మార్పును పరిష్కరించడం అయినా, లేదా పేదరికాన్ని అంతం చేయడం అయినా. అయితే ఈ భవిష్యత్తు మనపై ఆధారపడి ఉంటుంది. మనం ఏఐని ఎలా ఉపయోగిస్తాం మరియు నియంత్రిస్తాం అనే దానిపై. ఈ సాంకేతికతల దీర్ఘకాలిక ప్రభావం గురించి ఆలోచించడం చాలా ముఖ్యం. అవి మొత్తం సమాజానికి ప్రయోజనం చేకూర్చే విధంగా అభివృద్ధి చేయబడిందని నిర్ధారించుకోవడానికి, భవిష్యత్తును రూపొందించడంలో సహకారం విచ్చే మరియు ఆవిష్కరణలు కీలక పాత్ర పోషిస్తాయి. చివరికి ఏఐ కేవలం సాంకేతిక పురోగతికి ఒక సాధనం మాత్రమే కాదు, ఇది మన విలువల ప్రతిబింబం. దాని అభివృద్ధిని మనం ఎలా మార్గనిర్దేశం చేస్తాం, అది మంచి కోసం శక్తి అవుతుందా లేదా ఆందోళన కలిగిస్తుందా అని నిర్ణయిస్తుంది. భవిష్యత్తు అనిశ్చితం, కానీ ఒక విషయం స్పష్టంగా ఉంది: ఏఐ మన ప్రపంచాన్ని మారుస్తూనే ఉంటుంది మరియు అది ఎలా జరుగుతుందో రూపొందించే శక్తి మనకు ఉంది. చూసినందుకు ధన్యవాదాలు. మీరు ఈ వీడియోను ఆస్వాదించినట్లయితే సాంకేతికత మరియు సమాజంపై మరిన్ని చర్చల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.